మంగమ్మ చైర్లో నువ్వున్నావేంటి? మంగేది? అమ్మ మీదత్తయ్యా. దుర్మార్గురాలా, ఎంత దుర్మార్గానికి వడిగట్టేవే? ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూస్తున్నావా? ఇది కనిపెట్టే అత్తయ్య గారు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు. అదెలా కుదురుతుంది? ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు శక్తినంతా కూడగొట్టుకుని ఎలాగైనా తమను తాము రక్షించుకుంటారు. షట్ అప్. మీరే ఏదో చేసి అమ్మమ్మని మాయ చేసుంటారు. ఎక్కడ ఎక్కడ అమ్మమ్మ? నాకు తెలీదు. మా దగ్గరున్న మనిషిని ఎలా ఎత్తుకెళ్లారు? వారే పారిపోయారు. అత్తయ్య, మర్యాదగా అడుగుతున్నాను, అమ్మమ్మ ఎక్కడా? నువ్వు మర్యాదగా అడిగినా అమర్యాదగా అడిగినా నేను చెప్పను, అంతే. నన్ను నువ్వు చంపినా సరే నిజం చెప్పను. నాతో మీరు చెప్పించలేరు. వాసంతి, ఫోన్ ఇటివ్వు. హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి. నేను భాగీరథిని, మాజీ ఎంపీని మాట్లాడుతున్నాను. ఇప్పుడే నిమిషం క్రితం మా మంగమ్మని ఇంట్లో మనుషులు కొంతమంది పథకం ప్రకారం ఎత్తుకెళ్లి కిడ్నాప్ చేశారు. మీరు అర్జెంటుగా ఇక్కడున్నట్టుగా రావాలి. అలాగే మేడం. తను ఎంత గొప్ప మనిషో మీకు తెలుసు. అర్జెంటుగా రండి. చూడు లక్ష్మి, పోలీసులు రాకముందే నిజం చెప్పు, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు. ఒక్కసారి పోలీస్ దెబ్బ మీద పడితే అటు మచ్చ ఇటు నొప్పి, జీవితకాలం పోవు. నేను చావనైనా చస్తాను గాని నిజం చెప్పను. రాణి, పోలీసులు రాణి, వాళ్ళే నిజం కక్కిస్తారు. ఎందుకమ్మా? ఎందుకు స్టేషను, కేసు, కోర్టు, ఇంట్రాగేషను? మీలాంటి వాళ్ళు తట్టుకోలేరు. చెప్పేయండి, మంగమ్మ గారిని ఎవరు ఎత్తుకెళ్లారు, ఎక్కడికి ఎత్తుకెళ్లారో చెప్పండి. నేను చెప్పను. అలా చెప్పే రకం కాదు. మీ పద్ధతిలో విచారించండి ఎస్ఐ గారు. పదండమ్మా, పదండి. అమ్మగారు, బాబు ఏడుస్తున్నాడమ్మా. వీడు వాళ్ళల్లా ఏడుపు కొట్టాడే. వీడు పుట్టాడు, నా కష్టాలు మొదలయ్యాయి. దరిద్రపు కొట్టేది వాళ్ళు, నష్టజాతకుడు. సన్నా, వాణ్ణేమన్నా అన్నావంటే ప్రాణం తీస్తాను. అయితే ఎతకల్లా. పాపిష్టి సంత నా ప్రాణానికి పడింది. పదునన్నా. పదండమ్మా. నాకు పరాభవాలు తప్ప ఏం మిగిలేటట్లేవు. ఇంత దాకా వచ్చి ఇలా రివర్స్ అయిందేంటి? గ్రహచారం. అయినా ఎవరు తీసుకెళ్ళుంటారు? ఈశ్వర, ముక్కంటే నీకు తెలియని నిజం లేదు. అమ్మమ్మ గారిని ఆ వశీకరణ నుంచి బయటికి తీసుకురావడానికే నీకిప్పుడు అభిషేకాన్ని చేస్తున్నాము. మా అమ్మమ్మ గారు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలా చేయి స్వామి. జరిగిన మోసం, దాన్ని చేసిన వాళ్ళ నైజం, నిజమేంటో అందరికీ తెలియాలి. నా నిస్వార్థం, వాళ్ళ స్వార్థం తెలిసి రావాలి. నాన్నమ్మని పూర్వపు నాన్నమ్మలా అయ్యేలా చూడు తండ్రి. మనం వెళ్లేసరికి ఏ ఆటంకం జరగకుండా శివయ్య అభిషేకాన్ని స్వీకరించాడు అంటే మనల్ని ఆశీర్వదించినట్టే రకం. సీత, నాన్నమ్మ ఖచ్చితంగా మామూలు మనిషి అవుతుంది.
అనుగ్రహించింది మహాశివుడు. ఇంక తన ఆశీర్వాదానికి తిరుగుండదు. మనం వెళ్ళేసరికి అమ్మమ్మ గారు మనల్ని నవ్వుతూ పలకరిస్తే చాలు. అంతకన్నా నేను కోరుకునేదేదీ లేదు. పద సీత, నాన్నమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్స్ ఏమో ఏ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అంటున్నారు. మరి ఎందుకు గ్రాని ఇలా ప్రవర్తిస్తోంది? ఏం అర్థం కావడం లేదు. పైగా అందరినీ అసహించుకుంటోంది. ఒక స్వర్ణని నమ్ముతోంది. కారణం ఏమై ఉంటుంది? అసలు సమస్య ప్రశ్నార్థకంగా ఉంది. రండి రండి ఎస్ఐ గారు రండి. అమ్మమ్మ 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 అమ్మ అమ్మమ్మ నిన్నిక్కడికి తీసుకొచ్చారా? అమ్మమ్మ 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 ఎస్ఐ గారు రండి. మా అమ్మమ్మ ఇక్కడుంది. సరే మీరు రండి. చూసారా ఎస్ఐ గారు, పార్టీలోంచి వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. మా గ్రానీని ఇంటికి తీసుకొస్తే తప్పేంటి? పైగా మీరు చూశారుగా, ఇంకా కిడ్నాప్ అంటారేంటి? ఇక్కడ మీరంటే ఇష్టం లేకే అమ్మమ్మ ఎక్కడికో వెళ్తే ఆవిడికి తెలియకుండా ఎత్తుకురావటం కిడ్నాపే. మా అమ్మమ్మను ఏదో చేయాలని బెదిరించి వాళ్లకు అనుకూలంగా మార్చుకోవాలని ఇలా ఎత్తుకొచ్చారు. ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మీరు వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లి విచారించి నిజాలు కక్కించండి ఎస్ఐ గారు. ఏ ఉద్దేశంతో ఎత్తుకొచ్చారో, ఏం ఆశించి ఇలా చేశారో మీరే ఎలాగైనా వాళ్ళ నోటితో చెప్పించండి ఇన్స్పెక్టర్ గారు. మా గ్రానీని మా ఇంటికి తెచ్చుకుంటే ఎత్తుకొచ్చాం, కిడ్నాప్ చేశామని నోటికొచ్చినట్టు వాక్కండి. ఏంటి చెప్పించండి అంటున్నారు? మేము తనని హాస్పిటల్లో చూపించడానికే తీసుకెళ్ళాం. మా కంప్లైంట్ నిజమని క్లియర్గా అర్థమైంది కదా ఎస్ఐ గారు. ముందు వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్లి సెల్లో వేయండి, పీడ వదిలిపోతుంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సినంత నేరం మేమేం చేయలేదు. ఏంటి పోలీస్ స్టేషన్ అనగానే దడ మొదలైందా? ఓ మనిషిని తనకిష్టం లేకుండా తీసుకురావడం నేరమని, పైగా ఇంత గొప్ప మనిషిని తీసుకురావడం వెనుక కుట్ర ఉందని మేము అభియోగం చేయడం న్యాయమే అంటున్నా. నీకు ఈ మాత్రం కూడా తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడు, గ్రానీ మీకు అనుకూలంగా ఉంది కదా అని మా మీద నిందలు వేయొద్దు. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు తమరు వీరంగం చెయ్యొచ్చే. హాస్పిటల్లో ఉన్న దాన్ని విడాకుల మీద సంతకం చేయమని నన్ను బెదిరించొచ్చే. స్వర్ణ, చూడండి ఎస్ఐ గారు, మనిషి దొరికింది, దొంగ దొరికాడు. ఇక వేరే విచారణ అవసరం లేదు. ముందు ఇతన్ని స్టేషన్కి తీసుకెళ్ళండి. మేము రాం. ఎలా తీసుకెళ్తారో నేను చూస్తా. చూడండి, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి సహకరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అది నేరం అవుతుందని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి రండి. మా తాతయ్య రాగానే తీసుకుని వస్తాను. మీరు వెళ్ళండి. మేడం గారు కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. ఓకే.